రష్యా అధ్యక్షుడు పుతిన్ గారు ఏమంటున్నారంటే, భారత్కే మా మద్దతు ఉంటుంది, ఉగ్ర పోరాటంలో అండగా ఉంటాం, పహల్గా దాడిని ఖండిస్తున్నాం, ప్రధాని మోడీతో ఫోన్లో మాటామంతి. రష్యా అధ్యక్షుడు మీకే మద్దతు తెలుపుతాము, భారత్కే మద్దతు తెలుపుతామని అంటున్నారండి. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే భారతదేశం ఆయనకి మద్దతు ఇచ్చినందుకు పుతిన్ గారికి భారతదేశం తరపున ప్రజల తరపున కూడా మనం చాలా చెప్పుకోవాల్సి వస్తుందండి. కాబట్టి పుతిన్ గారికి చాలా గొప్ప మనసు అండి. ఎందుకంటే పాకిస్తాన్ ఎదిరించే దాంట్లో మేము కూడా మీతో సహకరిస్తాము అని చెప్తున్నారంటే చాలా సంతోషం అండి. ఉగ్రవాదం పోరులో భారత్కు సంపూర్ణ మద్దతు ఇస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ హామీ ఇచ్చారు. పహల్గా ఉగ్రదాడి క్రూరమైందని, దాడికి పాల్పడిన వారిని చట్టం ముందు నిలబడాల్సిందేనని స్పష్టం చేశారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోడీతో పుతిన్ ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత్ పర్యటన రావాలని మోడీ కోరగా పుతిన్ అంగీకరించారు. వారిద్దరి ఫోన్ సంభాషణల వివరాలను రష్యా రాయబార కార్యాలయంతో పాటు మన విదేశీ వ్యవహారాల మీడియాకు వెల్లడించాయి. అది ఎందుకంటే రష్యా భారత్కు సంపూర్ణ మద్దతు తెలపడం చాలా గొప్ప మంచి నిర్ణయం అండి. థ్యాంక్ యూ.